టీడీపీ జనసేన తొలి జాబితా విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ ఉమ్మడిగా తొలి జాబితా విడుదల చేశారు. ఉమ్మడి జాబితాలో మొత్తం 99 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల కావడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుంకన్న కర్నూలు నుంచి లైవ్ లో అందిస్తారు. సుంకన్న, చెప్పండి, ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది, టీడీపీ జనసేన కలిపి రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పార్టీ శ్రేణుల్లో ఎలాంటి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి, ఎలాంటి సంబరాలు చేసుకుంటున్నారు? మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 9 అసెంబ్లీ స్థానాలు కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థులను కూడా అనౌన్స్ చేయడంతో 9 నియోజకవర్గాల్లోని అభ్యర్థుల ఇంటి దగ్గర, అదేవిధంగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. బాణసంచ కాల్తూ, స్వీట్లు పంచుతూ, కేకులు కట్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీని జెండా ఎగరవేస్తామని కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తూ ర్యాలీలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఫోన్ల ద్వారా అభ్యర్థులకు వాళ్ళ అభిమానులు, కార్యకర్తలు, టీడీపీ నాయకులు కూడా విషయం చెప్తుంటే, మరికొంతమంది దగ్గరలో ఉన్నారు, అభ్యర్థుల దగ్గరికి నేరుగా వెళ్ళి ఫ్లవర్ బొకేలు ఇస్తూ కూడా విషయం చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థులు ప్రకటించిన వెంటనే చాలామంది ఈ 9 మంది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా వెంటనే వాళ్ళ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలను కూడా వాళ్ళ దగ్గరికి పిలిపించుకొని సమావేశం కూడా ఏర్పాటు చేశారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని కూడా ఇప్పటికే టచ్ చేయడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి నియోజకవర్గంలోని ప్రధానమైనటువంటి సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం చేసినటువంటి పని ఒకరికైతే, ఇప్పటి నుంచి కూడా మనం ఇంకా చాలా సీరియస్గా పనిచేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి ఆ నియోజకవర్గాలన్నింటి కూడా ఏదైతే చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని కూడా ఏదైతే అభ్యర్థులు కూడా వాళ్ళ కార్యకర్తలకు, ఫాలోవర్స్ అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ అభ్యర్థుల ప్రకటనతో 9 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఫుల్ జోష్లో నెలకొంది. ఉదయం వరకు కూడా ఏదైతే ఈ అభ్యర్థుల ప్రకటనకు ముందు కూడా ఎవరుని అనౌన్స్ చేస్తారో ఏమంటే కూడా కొంత ఉత్కంఠ భరిత పరిస్థితుల మధ్య ఎట్టకేలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించడం చాలా ఉత్సాహంగా పనిచేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే రేపటి నుంచి కూడా ఏదైతే పక్కా ప్లానింగ్తో, సరికొత్త వ్యూహాలతో కూడా ఏదైతే అభ్యర్థులు, టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళనున్నారు. అందుకు కూడా పక్కాగా ప్లాన్ చేసి ఏదైనా గ్రూప్ రాజకీయాలు ఉంటే వాటిన్నిటిని కూడా సర్ది చేసుకొని కలిసికట్టుగా పనిచేసేందుకు కూడా అభ్యర్థులు కూడా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి. స్వామి, కన్నా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు తిరుపతి నుంచి మా ప్రతినిధి దినేష్ లైవ్ లో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. దినేష్, చెప్పండి, అక్కడ కార్యకర్తల్లో కానీ, టీడీపీ శ్రేణుల్లో కానీ, టీడీపీ నేతల్లో కానీ ఎలాంటి జోష్ కనిపిస్తోంది? ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది, దీనికి సంబంధించి మీరు పూర్తి అప్డేట్ అందించండి. స్వామి, మొత్తం మీద ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ రోజు మొత్తంగా పౌర్ణమి, మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ప్రకటించడంతో కొత్త జోష్ అయితే ఉంది. మనతో ఈ విషయాలు మాట్లాడడానికి జనసేన నుంచి కిరణ్ రాయల్ కావచ్చు, అలాగే టీడీపీ నుంచి తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్ కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మొదట తెలుసుకుంటాం. సార్, చెప్పండి, ఈరోజు ప్రకటన అయితే వచ్చింది, అభ్యర్థులకు సంబంధించినటువంటిది కావచ్చు, ఎన్ని సీట్లు ఎవరికి అనేటువంటి క్లారిటీ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో మీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? మొదటి సార్, ఒకటే అండి, ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ప్రకటన ఈరోజు మంచి రోజు అని చెప్పి కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఈరోజు మంచి సమయంలో 99 అభ్యర్థులను ప్రకటించారు. అందులో 5 మంది జనసేన, 94 టీడీపీ, మరో 19 మంది అభ్యర్థులు జనసేన కూడా ప్రకటించబోతారు 2 రోజులు అని చెప్పారు. అలాగే 3 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నారు. అది కాకుండా మరి బీజేపీ కూడా కలిసి వస్తుంది కాబట్టి బీజేపీ సీటు కూడా రాగానే అన్ని కలిపి పూర్తిగా అనౌన్స్ చేస్తామని చెప్పారు. నాకు తెలిసి ఒక 2-3 రోజుల్లో ఇంకొక విడత అనౌన్స్మెంట్ ఉంటాయి. ఫైనల్గా బీజేపీ వచ్చాక 3వ విడత ఉంటుంది. ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మా శిరోధార్యం. ఎందుకంటే ఈరోజు మేము బతకాలనో, మేము బాగుండాలనో, పవన్ కళ్యాణ్ బాగుండాలో, జనసేన పార్టీ బాగుండాలో కాదు, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పి గత 2 సంవత్సరాలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారో, రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్ర సర్వనాశనం అయిపోయింది. మరొక్కసారి జగన్ వస్తే ఈ రాష్ట్రము, ఈ దేశంలోని రాష్ట్రం బొమ్మ కనపడదు, అటువంటి పరిస్థితి తీసుకొస్తాడు. కాబట్టి ఈ రాష్ట్రం పైన మనం కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో
ఈరోజు ఆయన ఓపెన్గా చెప్పారు 24 స్థానాలు మనం పోటీ చేస్తున్నాం, చేసే ప్రతి సీటు గెలవబోతున్నాం అన్నారు. 100% జనసేన పోటీ చేసే ప్రతి సీటు మేము గెలుస్తాం. అదేవిధంగా టీడీపీ కూడా ఏడ పోటీ చేస్తాం, వాళ్ళందరికీ మేము మద్దతు సహకరిస్తాం, వాళ్ళని గెలిపించుకుంటాం. రాబోయే ఇంకొక 2 ఎలక్షన్లో జనసేన టీడీపీ అభ్యర్థులు పోటీ చేసి గెలిపించి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ అధికారం లేకుండా చేసుగా మేము ఏదైతే సంకల్పం కట్టుకున్నామో అది చేసి తీరుతాము. అంటే చెప్పండి, ఇప్పుడు టికెట్లు ఆశించే వాళ్ళలో జనసేన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. హరిరామ జోగయ్య గారు రకరకాల లేఖలు రాసినటువంటి ప్రభావం ఉంటుంది. ఇంకపోతే ఇతర మీడియాలు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, జనసేనకు గురించి విమర్శ చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు లేదు ఓట్ షిఫ్టింగ్ అనేది సాధ్యమవుతుందా, లేదు కార్యకర్తలు ఎలా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది? సార్ ఒకటే అండి, ప్రజలు యువత శ్రేయస్సు కోరుకొని రాష్ట్రం బాగుండే ఆలోచన మాకందరికి ఉన్నప్పుడు వాళ్ళు ఈరోజు కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకుంటారో కట్టుబడి ఉండాలి. ఈరోజు ఏదో సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ ఉందనో, ఏదో కొన్ని సోషల్ మీడియా అలిగారని చెప్పో, లేదా అర్రామ్ జోగా లాంటి పెద్ద మనుషులు ఏదైనా మాట్లాడడం కాదు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ప్రాక్టికల్ ఎలక్షన్ చేయాలి. మనం గ్రౌండ్ లెవెల్ ఎలక్షన్ ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడితో మనం ఎలక్షన్ పోటీ పడుతున్నాము, అతను 100 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టి గెలవాలని ఆలోచన ఉన్నప్పుడు మనం నీతి నిజాయితీగా ఎలక్షన్ చేయాలి, మనం నిలబడాలి. ఈసారి చేసినప్పుడు ఊరికే మనం అన్ని సీట్లు ఆశించడం కాదు, పరిస్థితి ప్రభావం బట్టి, ఈరోజు రాష్ట్రంలో ప్రభావం బట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడించాలి రాష్ట్రం బాగున్న ఆలోచనప్పుడు కొన్ని త్యాగాలు చేయాలి, కొంతమంది కాంప్రమైజ్ అవ్వాలి. కళ్యాణ్ గారు చెప్పారు, ఎమ్మెల్యేలే కాదు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, త్వరలో పదవులు అందరికి వస్తాయి. టార్గెట్ ఎలక్షన్గా పనిచేయాలి. మనం ఏదో స్వార్థంగా పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం రాష్ట్రం బాగుపడిన ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పారో. కాబట్టి ఎవరో ఒకరు తలుగుతారు, దానికోసం రాష్ట్ర సర్వనాశనం చూసి ఊరుకోం కదా. కాబట్టి అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి, అన్నీ కూడా మాట్లాడడానికి పెద్దలు దానికి కమిటీ అయిపోతున్నారు. ఓట్ షేరింగ్ కావచ్చు, లేదు కార్యకర్తలు పనిచేయడం కూడా సాధ్యమవుతుందా? 100% సార్. పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉంది, ఓట్ షేరింగ్ అన్ని చోట్ల ప్రతి నియోజకవర్గం ఓట్ షేరింగ్ అవబోతుంది. సార్ మీరు చెప్పండి, టీడీపీకి సంబంధించి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పటికే కొంతమంది అసమ్మతి నేతలు అసమ్మతి స్వరాలు కూడా వినిపిస్తున్నాయి, ఎలా ఉండబోతుంది? అసమ్మతి అనేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ క్యాండిడేట్ సెలక్షన్ చూస్తే అన్ని వర్గాలకు కూడా సముచితమైన గౌరవం ఇవ్వడమే కాకుండా ఏదైతే ఈ రాష్ట్రం కోసం కష్టపడిన కొంతమందిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి, ఇప్పుడు జనసేన అభ్యర్థులు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలనే దృక్పథంతో అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు అభ్యర్థులను 99 మందిని ప్రకటించడం జరిగింది. ఈ అభ్యర్థులు మొత్తం కూడా 1 సైడ్ ఎలక్షన్ జరగబోతోంది. జనసేన, తెలుగుదేశం పార్టీలు భారీ మెజార్టీలతో విజయం సాధించబోతూ ఉన్నారు. పులివెందల్లో కూడా ఈరోజు పులివెందల బీటెక్ రవిని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. పులివెందల్లో కూడా బీటెక్ రవి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. అది మొత్తంగా ఉత్సాహాన్ని చూస్తున్నాం. పులివెందుల్లో కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇద్దరు కలిసి పనిచేస్తామని కూడా చెప్తున్నారు.